నేను నాను నేనుకి స్వయం అనుభూతులు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. అది స్వయంగానే అనుభవిస్తుంది. తను తాను అనుభవించేవాడిగా, గుర్తించేవాడిగా, ఉంచేవాడిగా, తెలుసుకునేవాడిగా, శబ్దం చేసేవాడిగా, భావించేవాడిగా నేను ఉన్నాను. ఇది అనుభవం. అది ప్రతి వారికి సహజమే కదా. వారి వారి భాషల్లో అంటే నేనున్నానంటే సహజ భాష. ఈ భాష భావంతో ఉంది, భావంతో శబ్దం ఉంది, శబ్దంతో వినికిడి ఉంది. అంటే శబ్దాలు, అనేక శబ్దాలు వస్తాయి. ప్రతి శబ్దం కూడా కాకి శబ్దం కావు కావు, పిల్లి, అదే మనుషుల శబ్దాలు, అరుపుల శబ్దాలు, కోతుల శబ్దాలు, అవన్నీ కూడా చెవి ద్వారా విని ఎంతో దూరంగా ఉన్నప్పటికీ కనిపెట్టేస్తాం. సువాసన ద్వారా పూలను కనిపెడతాం. ఆ వాసన రూపంగా పండు బాగా మగ్గితే మంచి వాసన వస్తుంది. పనస పండు చూడండి, చెట్టుకి మగ్గి విడివిడిపోతే ఎంత చక్కటి వాసన వస్తుంది. అలా దోసకాయ కూడా అలా తీస్తాడు, ముక్కు దగ్గర పండి బాగా ఉంటుంది కరెక్ట్గా ముక్కు. చూడండి ప్రతి వాళ్ళు ఆ పండుని ముక్కు దగ్గర పెట్టి చూస్తారు. అంటే పండు అనగానే పక్వమైంది అని అర్థం. ఆ విధంగానే మనకి భాషా భావంతో కూడి అందరం ఉన్నాం. కొత్తగా రాలేదు, నేర్చుకునే పని లేదు. చదువు రావచ్చు, రాకపోతే సామాన్య మానవుడి తగ్గించి పండితుడి వరకు కూడా ఈ భాష ఉపయోగించడం సహజమే. ఏం చెప్తాను, సామాన్యుడు తగ్గించి పండితుల దాకా కూడా ఇటువంటి భాష ఉపయోగించడం సహజమే అని మాత్రమే నేను చెప్పదలిచాను.